హైదరాబాదు పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేది ఏదైతే ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉందో అందులో ఏమాత్రం మరి సందేహం లేదు. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సికింద్రాబాద్ అనేటువంటిది, లష్కర్ అనేటువంటిది చాలా సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా మంచి పేరున్నటువంటి ఏరియా. దీని కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఆందోళనలో పాల్గొంటుంది ప్రజలతో కలిసి. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో పునరాలోచన చేసి ఎందుకంటే ఏదైనా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నట్లయితే బాగుండేది. కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కార్పొరేషన్ సంబంధించినటువంటి నిర్ణయం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సికింద్రాబాద్ పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. కొద్దిసేపు క్రితమే మున్సిపల్ రిజర్వేషన్లకు సంబంధించి డేటా రిలీజ్ చేసింది సో రిజర్వేషన్లు ప్రకటించింది. అవును. సో దానిపైన ఏముంటుంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 42% చూడాలి కదా మనం ఇప్పుడు. సార్ ఏఆర్ రైమన్ మీద చూడాలి, ఏమొచ్చిందో చూడాలి కదా. ఏఆర్ రైమన్ వ్యాఖ్యల మీద ఏం స్పందిస్తారు సార్? ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి ఏఆర్ రెహమాన్ ఒక స్టేట్మెంట్ చేస్తూ, నేను ముస్లింని అయినా కాబట్టే నాకు సినిమా ఫీల్డ్లో అవకాశాలు రావటం లేదనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. ఒక కాలంలో ఆయన హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ అనేక భాషల్లో ఆయన నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆ రోజు ప్రజలు ఎవరు కూడా ఈయన ముస్లిం కాబట్టి అనేటువంటి ఆలోచన చేయలేదు. దేశ ప్రజలు ఏఆర్ రెహమాన్లో ఒక కళాకారుని చూశారు, ఒక సంగీత దర్శకుని మాత్రమే చూశారు తప్ప మతం దృక్పథంతో చూడలేదు. మతం దృక్పథంతో ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. మీరు నెంబర్ 1 డైరెక్టర్ అన్ని భాషలు ఉన్నప్పుడు అప్పుడు నీకు ముస్లిం అనే విషయం తెలియదా? అప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా నీకు స్వాగతం పలికారు కదా, ఆశీర్వదించారు కదా, నీ మ్యూజిక్ సంబంధించినటువంటి అన్ని రకాలుగా వాళ్ళు ప్రోత్సహించారు కదా. ఈరోజు నీకు అవకాశాలు లేకపోతే, ఎందుకంటే అనేక మంది సినిమా ఫీల్డ్లో ఒకసారి కొందరికి వస్తుంటే కొందరికి రాదు. దానికి మతాన్ని ముడిపెట్టి ఈరోజు ప్రజల్లో ఒక విభజన భావము తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒక కళాకారుడైనటువంటి ఏఆర్ రెహమాన్ చేయడము చాలా దురదృష్టకరము. ఈ రకమైనటువంటి ఆలోచన మంచిది కాదు. వెంటనే ఆయన ఉపసంహరించుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సర్కార్ చేతులెత్తేసింది. నన్ను కోసిన ₹1 లేదు, గ్రామ పంచాయతీలకు పాత బిల్లులు ఇచ్చే సత్తా లేదు, మున్సిపాలిటీలలో పేరుకపోయిన బకాయిలు ఇచ్చే సత్తా లేదు, అంతో ఇంతో చెట్లు పెరుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, మున్సిపాలిటీలకు జీతాలు వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, పర్ క్యాపిటా నిధులు కానీ, లేదా స్మార్ట్ సిటీస్ కింద అమృత నగరాల కింద వచ్చేటువంటి నిధులు అలాంటి వాటితో డెవలప్ అవుతున్నాయి తప్ప ఇక్కడ లేదు. ఇలా మీరు చూస్తున్నారు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెరుగుతుంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, అది రాష్ట్ర ప్రభుత్వాల పరంగా జరిగిన ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీల పరంగా జరిగే ఎన్నికలు కావచ్చు, స్థానిక గ్రామీణ ప్రాంతాలు జరిగే ఎన్నికలు కావచ్చు, అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా తన యొక్క శక్తి సత్తా ఏందో తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కాషాయ జెండా ఎగిరేయాలని భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే సంకల్పంలో భాగమే ఇలా విజయ సంకల్ప సభ అనే విషయం మనం మర్చిపోవద్దు. ఇలా ఈ ప్రభుత్వం తన చేతిలో అధికారం ఉందని అనేక రకాల వార్డులని డివిజన్ చేసిన, రిజర్వేషన్లో అనేక రకాల అక్రమాలకు పాల్పడిన, ఇవాళ ఒకరున్న దగ్గర వాళ్ళకి ఇవ్వకుండా ఇంకోరికి ఇవ్వడం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్లాన్తో గత 15-20 రోజుల పాటు సమైక్యంగా కొట్లాడి గెలిచే ప్రయత్నం చేస్తాం. సార్, మెగా సిటీపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మున్సిపాలిటీలను కార్పొరేషన్లు విలీనం చేస్తుంది జిహెచ్ఎంసీలో, వాటిపై మీ అభిప్రాయం సార్? అంటే జనరల్గా ఇంతకుముందు కేసీఆర్ని వీళ్ళు విమర్శించారు. తాత జాగీర్ లాగా ఎవరిని కన్సల్ట్ చేయకుండా, పార్టీలను లెక్క చేయకుండా, ప్రజాపతిని లెక్క చేయకుండా చేసినది చెప్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ స్థానిక నాయకుల నుంచి వెళ్ళి కొన్ని ఏమైనా
సూచనలు కానీ సలహాలు కానీ స్వీకరించే ప్రయత్నం చేయలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఏదో సైబరాబాద్, అదేవిధంగా పాత హైదరాబాద్, లేకపోతే మల్కాగిరి చేస్తుండ్రు. ఈ వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే అధికారులు కూడా నియమించుకున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. ఏం పోయే కాలం వీళ్ళకు, ఎందుకు ఆలోచిస్తలే అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ ఒకటి ఉంటుందా, 3 ఉంటాయా, ఏం చేయబోతుందో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కొన్ని గ్రామాలను అయితే ఇలా మల్కాజిగిరి జిల్లా ఉంది, గ్రామీణ ప్రాంతాలు కూడా మున్సిపాలిటీ చేసింది. కానీ చేస్తే ఎట్లా చేస్తావు? అన్ని గ్రామాలు అవన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి గ్రామాలు ఉన్నాయి. మరి ట్యాక్స్ విధానం ఎట్టుంటుంది, రేపు పరిపాలన విధానం ఎట్టుంటుంది, వాళ్ళకైనా భారం పడుతుందా, వాళ్ళకైనా నిధులు ఉంటాయా, ఇవన్నిటి పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అక్కడ ఉంది. అంటే జీరాంజీ దానికి సంబంధించి రాముడికి ఏమన్నా బీజేపీలో సభ్యత్వం ఉందా అన్నాడు రామచంద్ర. ఇవాళ మేము చెప్పుడు కాదు, కాంగ్రెసే స్వయంగా, ఇతర ప్రతిపక్షాలే స్వయంగా రాముని ఔన్నత్యాన్ని, రాముని యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడే పార్టీ బీజేపీ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మేమేం చెప్పుకోవాల్సిన అక్కడ ఉంది. ప్రజలు కూడా ఇలా అనేక వందల సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తుల యొక్క పదగట్టుల కింద నలిగిపోయిన నా రామాలయాన్ని మళ్ళీ కట్టి జాతికి అంకితం చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు, అంకితం చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దానికి సీక్రెట్ ఏముంది? అంటే తెలంగాణలో బీజేపీ సమన్వయ లోపం ఉంది సార్. ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చిన నరేంద్ర మోడీ గారు మీకంటే ఓవైసీ యాక్టివ్గా ఉన్నాడనే వార్తలు వచ్చినాయి సార్, ఏం చెప్తారు సార్? మా పార్టీలో ఇట్లా వ్యక్తులుగా సోషల్ మీడియా మీద ఉండదు. మనంతా ఐక్యంగా ఉంటాం, కలిసికట్టే ముందుకు గెలుస్తున్నాము. అంటే ప్రధానంగా ఏం సార్, అతి స్వేచ్ఛ వల్లనే కాంగ్రెస్ ఈరోజు భారతదేశంలో తుడుచుకుపెట్టుకుపోతుంది. అదే క్రమంలో తెలంగాణలో కూడా బీజేపీ కూడా అతి స్వేచ్ఛకు దగ్గరైందనే వార్తలు వినిపిస్తున్నాయి సార్. దానివల్ల మీకే నష్టం కదా? లేదు, అయితే మాకు నష్టం కదా. ఆ నష్టం కనబడతలేదు, నాకు లాభం కనబడుతుంది. ఎందుకంటే కలిసి పనిచేస్తున్న కార్యకర్తలు 30 ఏళ్ళ సంది ఎంతోమంది ఉన్నారు, కొత్త వాళ్ళు జాయిన్ అయినట్టు. ఇవ్వాలనే చేవెళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మున్సిపాలిటీలు కలిపినారు. ఆ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ ఇవాళ నా సోషల్ మీడియా చూడండి, ప్రతి ఒక్కరు మొత్తము కాంగ్రెస్ వాళ్ళు అందరూ జాయిన్ అయినారు. టీఆర్ఎస్ అప్పుడే ఎప్పుడో ఖతం అయిపోయింది మా చేవెళ్ళ దగ్గర. కార్పొరేషన్లో మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చేయాలి కదా ఆయన. మేము ఓడిపోతున్నాం చెప్పుకుంటాడా? చెప్పుకోరాదు, అసలే కాదు. వాళ్ళు గెలవరు, వాళ్ళు మర్చిపోవాలి. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇంతో అంతో నడుస్తుందంటే సోషల్ మీడియా మీద నడుస్తుంది, ఇంకా మీడియా మీద నడుస్తుంది. గ్రౌండ్ లెవెల్ లేదు. గ్రౌండ్ లెవెల్ నడిచేది పైసలు. అది ఐవీ ఫ్లూయిడ్ పెడతారు కదా చచ్చిపోయటానికి, ఐవీ ఫ్లూయిడ్ పైసల ఫ్లూయిడ్ తోటి నడిపిస్తున్నారు. ఇన్నేళ్ళు దోసుకున్న కాళేశ్వరంలో రియల్ ఎస్టేట్ దోసుకున్న పైసలతోటే నడుస్తుంది. కానీ ప్రజలలో ఆ పార్టీ చచ్చిపోయినట్టే. మీరు అది తీసేయండి, పార్టీ చచ్చిపోతుంది. కాలంలో దేవాలయాల మీద దాడి జరుగుతుంది, ఏం చెప్తారు వాటి మీద? చాలా బాధాకరంగా ఉంది. ఈ రెండు పార్టీలు కూడా వారు ఓఎస్సీ పుణ్యాన బతుకుతున్నారు. ఎవరు కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్, ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ పుణ్యాన ఆ ఓట్ బ్యాంక్ కొరకు ఇద్దరు కొట్లాట. కానీ ఇద్దరిది సిద్ధాంతం ఒకటే, ఎట్టి పరిస్థితి సాహెబ్లకు సలాం కొట్టన్నా మేము గెలవాలని. కానీ బీజేపీ పార్టీ ఏ సాహెబ్కు ఏ సలాం కొట్టదు. కలిసి పనిచేసేది ఉంటే పనిచేయండి. మాకు మైనార్టీ ఓట్స్ కూడా కావాలి. కానీ మైనార్టీ మెదడులలో విషం నింపినరు కేసీఆర్, కేటీఆర్. అదే తర్వాత రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మైనార్టీల, అంటే బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని. మా ఉత్త గెలుపు నాకు కాదు, ప్రధానమంత్రి మోడీ గారికి నిజమైన గెలుపు అంటే మైనార్టీ ఓట్లు కూడా ఇన్ని పడితే అది నిజమైన గెలుపని ప్రధానమంత్రి మోడీ గారు నాకు ఎన్నోసార్లు బండి సంజయ్ గారు మొలదారం ఉన్నోలే మా కోటేని మొలదారం లేనో రేయకండి అని చెప్పేసి మాట్లాడారు కదా. అవునయ్యా, అభిప్రాయాలు ఉండాలి కదా. అందరు కూడా అభిప్రాయం ఉంటుందా? ఉండొద్దు.